చూసారండి మంచిగా ఉప్పుడు బియ్యం అనమాట ఈ లోకల్ రైస్. వీటితో మనం 2 గ్లాసెస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. ఇదిగోండి ఈ ఇడ్లీకి ఇక్కడ ఈ రైస్ వాడతామండి, ఉప్పుడు బియ్యం. ఇలా ఉంటాయి ఈ నైజీరియా రైస్. 2 గ్లాసెస్ రైస్ వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి దీంతో 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కదండి, దాంతో మనం మినపప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ మినపప్పు దొరుకుతుంది అన్నమాట. చూసారండి, మనకేమో గుండ్ల పప్పు దొరుకుతుంది, ఇక్కడేమో ఇట్లా ఈ పప్పు దొరుకుతుందండి. ఎప్పుడన్నా దొరుకుతుంది గుండ్ల పప్పు. 1 గ్లాస్ ఏమో మినపప్పు వేసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇవి మనం నానబెట్టుకోవాలండి ఒక 6 అవర్స్ అన్నా. ఎందుకంటే ఇవి రైస్ ఉన్నాయి కదండి, ఈ రైస్ కొంచెం ఎక్కువసేపు నానాలండి. నానిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ కొంచెం పలుకుగానే వస్తుందండి. ఇదిగోండి మనం రవ్వ కలిపి ఇడ్లీ పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలాగే వస్తుందండి పిండి కూడా. చూడండి, నైట్ మనం ఓవర్ నైట్ అలా పెడితే మార్నింగ్ కల్లా ఇలా ఇడ్లీ పిండి పొంగిపోతుంది మంచిగా. పెట్టుకొని ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు. నేనైతే గిన్నె యూజ్ చేస్తున్నానండి, ఇక్కడ అంత పెద్ద పెద్ద ఇడ్లీ కాబట్టి. ఇదిగోండి ఇదేమో ప్లేట్. ఇదిగోండి గిన్నె పెట్టుకోవాలండి. నేను ఇడ్లీ పాత్ర ఇక్కడ చిన్న తెచ్చా కానీ అది సరిపోలేదు. ఈ ప్లేట్కి ఇదైతే సరిపోయిందనమాట. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం ఈ ప్లేట్స్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ మంచిగా ఇట్లాగా తీయగానే వచ్చేస్తాయండి, కాబట్టి మనం వీటికి అప్లై చేసుకోవాలి. బ్రష్ ఉంటే బ్రష్తో చేసుకోవచ్చు. ఇదిగోండి నీళ్ళు బాయిల్ అవుతున్నాయి. తర్వాత మనం వీటిని ఇడ్లీ ప్లేట్స్లో మరి ముద్దలుగా వేసినా కూడా బాగోదండి. స్ప్రెడ్ చేసుకోవాలి దీంట్లో వేసి. ఇది ఉప్పుడు బియ్యం కదండి, మనకు కావాలంటే ఇంకొంచెం పలచ కూడా చేసుకోవచ్చు పిండి. దీన్ని నేను 2 రకాలుగా వాడతాను. దోశకి వాడతాను, ఊతప్పానికి వాడచ్చు, మనం గుంత పొంగనాన్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం చూసారు కదండి, ఈ వాటర్ మరుగుతుంది, ఈ వాటర్లో పెట్టేసానండి. దాని మీద మనం ఈ ప్లేట్ పెట్టేస్తాం. తర్వాత చూస్తానండి, దానికి పల్లీ చట్నీకి వేయించి పెట్టుకున్నాను. 5 మినిట్స్కే చూడండి ఎలాగా పొంగిపోయి ఎలా వచ్చేసాయి ఇడ్లీలు. మనకి ఉడికింది లేనిది ఎలా చూసుకోవాలి. కుక్ అయిపోయినాయండి, అంతేనండి. ఇది చల్లారినాక తీసుకుంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత తీయాలి. ఒక 1 మినిట్ తర్వాత తీస్తే బాగా వస్తాయండి. ఎందుకంటే ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం లైట్గా మనం చల్లారిన తర్వాత తీసేయాలి. తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంతే అండి.
కొంచెం అల్లం చట్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి. చూసారు కదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.